शुक्लांबरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तये। गुरुर्ब्रह्मा गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः गुरुसाक्षात् परब्रह्म तस्मै श्रीगुरवे नमः। अखण्डमण्डलाकारं व्याप्तयेन चराचरं तत्पदं दर्शितं येन तस्मै श्रीगुरवे नमः। ओम नमो भगवते श्री अरुणाचलेशाय नमः। ओम नमो भगवते श्री वासुदेवाय नमः। ओम श्रीमात्रे नमः। ओम नमो भगवते श्री रमणाय नमः। అందరికీ నమస్కారం। ఈరోజు కార్యక్రమానికి అందరికీ స్వాగతం। ఈరోజు మన టాపిక్ సరైన నిర్ణయాలు ఎలా తీసుకోవాలి। ఈ టాపిక్ చూడడానికి చాలా సింపుల్గా అనిపిస్తుంది, బాగా ఆలోచించి నిర్ణయం తీసుకుంటే బాగుంటుందని అందరూ చెప్పేస్తారు। కానీ ఏ నిర్ణయం తీసుకున్నా సరే ఆ నిర్ణయం తీసుకుని ఆ కర్మ కంప్లీట్ అయిన తర్వాత, ఆ పని కంప్లీట్ అయిన తర్వాత వచ్చే రిజల్ట్ని బట్టి ఆ నిర్ణయం సరైనదా కాదన్నదని ఆధారపడి ఉంటుంది। ఆ నిర్ణయం తీసుకొని చేసిన పని వల్ల వచ్చిన రిజల్ట్ పాజిటివ్ అయితే ఆ నిర్ణయం సరైనది, వచ్చిన రిజల్ట్ నెగిటివ్ అయితే ఆ నిర్ణయం సరైనది కాదు అని అందరూ చెప్తారు। కానీ రిజల్ట్ వచ్చిన తర్వాత తెలుసుకోవడం కంటే రిజల్ట్ రాకముందే మంచి రిజల్ట్ వస్తుందని నిర్ణయం ఏ విధంగా తీసుకోవాలి, మంచి రిజల్ట్ రావాలి అంటే ముందుగానే నిర్ణయం ఏ విధంగా తీసుకోవాలి అన్నది ప్రజెంట్ టాపిక్। జనరల్గా ప్రతి వ్యక్తి, ఏ వ్యక్తి అయినా సరే నిర్ణయాలు తీసుకోవాలంటే రెండు విషయాలు ఆలోచించాలి। ఒకటి, మనకి ఉన్న పనులలో చాలా రకాల పనులు ఉంటాయి। ఏ పని చెయ్యాలి అనేది నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది। రెండవది, ఆ పని ఏ విధంగా చేయాలి అన్నది కూడా నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది। రెండు విషయాల్లోని కూడా నిర్ణయం తీసుకోవడమే, కానీ ఉన్న రకరకాల పనులలో ఏ పని చేయాలనేది ఒక నిర్ణయం తీసుకోవాలి। ఆ పని అన్ని రకాల పద్ధతుల్లో కాకుండా ఏ పద్ధతిలో తీసుకుంటే మనకి ఈ పని సక్రమంగా నెరవేరుతుంది అనే దాని మీద కూడా నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది। ఈ ఫస్ట్ విషయంలో ఏ పని చేయాలి అన్నది నిర్ణయం తీసుకోవాలంటే, ఆ చేసే పని మనం ఒక చేయటానికి డ్రైవింగ్ ఫోర్స్ అంటూ ఉండాలి। అంటే ఆ పని చేయడానికి ఒక బ్యాకప్ రీజన్ ఉంటే కంపల్సరీగా ఆ పని మంచి రిజల్టే ఇస్తుంది। అంటే బ్యాకప్ అంటే మనకి అల్టిమేట్ గోల్, ఏ పని చేయటం వల్ల మనం అనుకున్న గోల్ రీచ్ అవుతాం అన్న దాని మీద మనం డెసిషన్ తీసుకోవాల్సి ఉంటుంది, అదే డ్రైవింగ్ ఫోర్స్। ఆ గోల్ అనేది సింపుల్ చిన్న చిన్న గోల్స్ పెట్టుకుంటే చిన్న చిన్న రిజల్ట్సే ఉంటాయి। కానీ అల్టిమేట్ గోల్ అంటూ ఒకటి ఫిక్స్ చేసుకొని ఆ అల్టిమేట్ గోల్కు అనుగుణంగా ప్రతి పని మనం చేయగలిగితే అల్టిమేట్ గోల్ రీచ్ అవుతాం। సో ఆ పనికి సంబంధించిన ఏ గోల్ అయినా సరే, ఏ వర్క్ అయినా సరే, ఏ పని అయినా సరే మనం సరైన నిర్ణయం అవుతుంది। అల్టిమేట్ గోల్ డిసైడ్ చేయాలంటే ఏ విధంగా డిసైడ్ చేయాలనేది ఒక 6 పాయింట్లు సింపుల్గా చెప్పుకుందాం। ఒకటి, ఆ గోల్ వల్ల మనకి ఆత్మసంతృప్తి లేక హ్యాపీనెస్ కలగాలి। రెండవది, ఆ గోల్
చేయటానికి మనకు ఉన్న స్కిల్లో మనకున్న స్కిల్ ఉపయోగపడాలి. మూడవది, మనకి ఇంట్రెస్ట్ బాగా కలిగి ఉండాలి ఆ పని చేయటంలో, అంటే టైం మర్చిపోయి పని చేయాలి. మూడవది, ఆ పని గోలు రీచ్ అయ్యేదానికి సంబంధించిందే ఉండాలి. సో నాలుగవది అది. ఐదవది, ఆ గోల్ రీచ్ అవ్వడం ద్వారా మనం ప్రపంచానికి పరిచయం కావాలి. ఆరవది, ఆ పని చేయటం వల్ల కానీ, ఆ గోల్ రీచ్ అవ్వడం వల్ల కానీ సృష్టికి లేక లోకానికి మేలు జరగాలి. ఈ 6 విషయాలను దృష్టిలో పెట్టుకొని ఒక అల్టిమేట్ గోల్ డిసైడ్ చేసుకొని ఆ అల్టిమేట్ గోల్కి సంబంధించిన ఏ నిర్ణయం తీసుకున్నా, ఏ పనికి సంబంధించిన నిర్ణయం తీసుకున్నా డెఫినెట్గా అది మనకి మంచి రిజల్ట్ ఇస్తుంది. ఇక ఆ టార్గెట్ లేకుండా కొంతమంది నిర్ణయం తీసుకొని చేస్తుంటారు. దానివల్ల మనకి ఎప్పుడు మంచి రిజల్ట్ వస్తుందో లేదో తెలియదు, కానీ నెగిటివ్ రిజల్ట్ మాత్రం కన్ఫామ్గా వస్తుంది టార్గెట్ అంటే లేకపోతే. తద్వారా మనకి బాధలు, కష్టాలు కలుగుతుంటాయి. ఇక రెండో విషయం అంటే ఆ పని చేయటానికి కూడా రకరకాల వేస్ ఉంటాయి. ఆ వేస్ గురించి కూడా మన నిర్ణయం ఏ విధంగా తీసుకోవాలి. ఆ నిర్ణయం తీసుకోవడంలో వేస్ చేయడానికి మనకు రకరకాల పద్ధతులు ఉంటాయి. మన సొంత పద్ధతులు ఉంటాయి, మనం లిటరేచర్ ద్వారా తెలుసుకున్న పద్ధతులు ఉంటాయి, లేకపోతే మన ఫ్రెండ్స్ కానీ, కొలీగ్స్ కానీ, రిలేటివ్స్ కానీ చెప్పిన పద్ధతులు కూడా ఉంటాయి. ఈ 3 రకాల పద్ధతులు ఏ విధమైన పద్ధతులైనా అనుసరిస్తుంటాం. మన ఓన్ పద్ధతి అంటే మన ఎక్స్పీరియన్స్ ద్వారా తెలుసుకున్న పద్ధతులు, అంటే మన చిత్త సంస్కారాలు అంటారు. దీనిలో చిత్త సంస్కారాలకు సంబంధించిన పద్ధతి ద్వారా చేయటం, లిటరేచర్ ద్వారా చేయటం. మూడవది, ఇతరులు చెప్పిన పద్ధతి ప్రకారం చేయటం. ఏ విధమైన పద్ధతినా సెలెక్ట్ చేసుకోవచ్చు, కానీ ఆ సెలెక్ట్ చేసుకున్న పద్ధతి మాత్రం మనం ఏ పని చేయాలన్నది ఆ పనికి రిలేట్ అయ్యి ఉండాలి. ఆ పని సక్సెస్ అయ్యేటట్టుగానే మనం సెలెక్ట్ చేసుకోవాలి. ఈ విధంగా పని డిసైడ్ చేయడంలోని, పని జరిగే పద్ధతి డిసైడ్ చేయడంలోని కూడా ఒకే ఎయిమ్ని రీచ్ చేసేటట్టుగా మనం నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది. అయితే ఇప్పుడు ఏ పని చేయాలి, ఎలా చేయాలని 2 మనం డిసైడ్ చేసుకున్నాం. కానీ ఇవి చేసినప్పుడు మనకి కొన్ని విషయాలు గుర్తుపెట్టుకోవాలి. ఒకటి, ఆ పని డిసైడ్ చేసిన తర్వాత, లేకపోతే అవే డిసైడ్ చేసిన తర్వాత కదా కూడా వాటి మీద పూర్తిగా మనకి విశ్వాసం కలిగి ఉండాలి, నమ్మకం కలిగి ఉండాలి. అదే పాజిటివ్ థింకింగ్ అంటారు. ఆ పాజిటివ్ థింకింగ్ మంచి రిజల్ట్ ఇస్తుంది అనే నమ్మకము, సాధించగలను, చేయగలననే నమ్మకం పూర్తిగా కలిగి ఉండాలి. రెండవ పాయింట్, ఆ పని గురించి కానీ ఆ పద్ధతి గురించి ద్వారా మనం పీరియాడికల్గా దాన్ని అనలైజ్ చేసుకుంటూ చెక్ చేసుకోవాలి, ఇంప్రూవ్మెంట్ ఉందా లేదా. పీరియాడికల్గా అది ఒక రోజు కావచ్చు, ఒక వారం కావచ్చు, గంటకి అవ్వచ్చు. పీరియాడికల్గా ఆ చేసే పనిలో కానీ ఆ చేసే వేలో కానీ ఇంప్రూవ్మెంట్ కనిపిస్తుందా లేదా అని చెక్ చేసుకోవాలి. ఆ చెక్ చేసుకున్న తర్వాత ఆ టైంలో మనకి ఏమైనా ఇంప్రూవ్మెంట్ లేకపోయినా, నెగటివ్ ఇంప్రూవ్మెంట్ ఉన్నా సరే, ఆ పద్ధతి కానీ లేకపోతే ఆ పనిని కానీ స్లైట్గా మోడిఫై చేసుకొని మనకి ఇంప్రూవ్మెంట్ ఉండేటట్టుగా చూసుకోవాలి. అయితే ఇందులో 2 విషయాలు ఇంక్లూడ్ అయ్యాయి. ఒకటి, నమ్మకం కలగాలి, నమ్మకంగా ఈ పని మీద చేసే పని మీద నమ్మకం ఉండాలి, పాజిటివ్ థింకింగ్ ఉండాలంటే మనకి మన మనసుకి పాజిటివ్ శక్తి అవసరం. అదేవిధంగా మనం పీరియాడికల్గా చెక్ చేసుకుంటూ ఉండాలి.
ఇంప్రూవ్మెంట్ చేసుకుంటూ ఉండాలి. ప్రతి పనిలో కానీ ప్రతి పద్ధతిలో కానీ ప్రతిసారి ఇంప్రూవ్మెంట్ ఉండేటట్టుగా చెక్ చేసుకుంటూ దాన్ని మోడిఫై చేసుకుంటూ ఉండాలన్నా సరే మనం ప్రజెంట్లో ఉండాలి. ప్రజెంట్లో ఉండడం అంటే ఏంటి? ఈ రోజుల్లో ప్రతి మనిషి, ఏ మనిషి తీసుకున్నా చాలామంది ఏం చేస్తుంటారంటే తనకి ప్రీవియస్ ఎక్స్పీరియన్స్, అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఆ వ్యక్తికి 50 సంవత్సరాలు అనుకుందాం. 50 సంవత్సరాలు ఆ ముందు రోజు వరకు జరిగిన 50 సంవత్సరాల విషయాల గురించి కానీ, లేక తన 100 ఇయర్స్ బ్రతుకుతాడనే ఉద్దేశంతో రిమైనింగ్ 50 సంవత్సరాల గురించి కానీ ఆలోచనలు ఉంటాయి. మొత్తం వచ్చిన మనిషికి కలిగిన మొత్తం ఆలోచనలో 99% ఇవే ఉంటాయి తప్పించి ఈ మూమెంట్, అంటే ఈ నిమిషంలో లేక ఈ రోజు లేక ఈ గంటలో చేసే పని గురించి ఆలోచించే చాలా తక్కువ ఉంటుంది. అవునంటారా కదంటారా? సో మనం ఈ ప్రీవియస్ 50 సంవత్సరాల విషయాలు లేక రాబోయే 50 సంవత్సరాల విషయాల గురించి ఆలోచించడానికి జనరల్గా మనకి ఎనర్జీ ఎక్కువ కన్జ్యూమ్ అవుతుంది, లేక నెగిటివ్ ఎనర్జీ మనకి అట్రాక్ట్ అవుతుంది. ఎందుకంటే 50 సంవత్సరాల్లో చాలా విషయాలు ఉంటాయి. అలాగే ఈ వెనక 50 సంవత్సరాల్లో, రాబోయే 50 సంవత్సరాలు కూడా చాలా విషయాలు ఉంటాయి. ఇవన్నీ ఆలోచించడం ఒకదానికొకటి లింక్ అవుతూ మనకి చాలా ఎనర్జీ లాస్ అయిపోతాం. అదే ఈ గంట గురించి కానీ ఈ రోజు గురించి కానీ ఆలోచిస్తే చాలా తక్కువ ఉంటుంది. కాబట్టి చాలా తక్కువ ఎనర్జీ మనకి లాస్ అవుతుంది. మనం ఎనర్జీ ఏ విధంగా మనకు వస్తుంది? రెండు పద్ధతులు. ఒకటి రాత్రి నిద్ర ద్వారా కానీ, లేక మెడిటేషన్, అంటే ఒకే దానిపై ధ్యాస ఉంచుకొని చేసే ఏ పని అయినా సరే, అది మెడిటేషన్ అవ్వచ్చు, లేక ఏకాగ్రత, ఏదో ఏ పని చేస్తున్నామో ఆ పని మీద దృష్టి పెట్టుకోవడం కూడా ఒక రకమైన మెడిటేషనే. ఒకే పని మీద ఏకాగ్రత చేయటం వల్ల కానీ సాధ్యమవుతుంది. ఆ విధంగా మనం ప్రజెంట్లోనే ఉంటూ ప్రజెంట్ విషయాల గురించి ఆలోచిస్తూ ప్రజెంట్ పని కరెక్ట్గా చేయగలిగితే మనకి దానివల్ల వచ్చే రిజల్ట్ కంపల్సరీగా పాజిటివ్ రిజల్ట్ ఇస్తే తప్పించి నెగిటివ్ రిజల్ట్ ఎప్పటికీ ఇవ్వదు. సో ప్రజెంట్లో ఉంటే మనం పీరియాడికల్గా చెక్ చేసుకోవడానికి అవుతుంది, దాన్ని మాడిఫై చేసుకోవడానికి అవుతుంది. తద్వారా మనం ఆ పనిని ఈజీగా సాధించగలుగుతాం. సో ఇందాక చెప్పిన పాజిటివ్ థింకింగ్ ఉండాలన్న మనకి మనసుకి పాజిటివ్ శక్తి కావాలి. అలాగే ప్రజెంట్లో ఉంటూ తక్కువ ఎనర్జీని కన్జ్యూమ్ చేసుకుంటే మనం ఎక్వైర్ చేసుకున్న ఎనర్జీలో కొంచెం మాత్రమే కన్జ్యూమ్ అవుతుంది, మిగిలింది ఉండిపోతుంది. ఈ రెండు విషయాలు కూడా మన మనసుకి పాజిటివ్ శక్తి ఉండిపోతుంది. ఎప్పుడైతే పాజిటివ్ శక్తి ఉంటుందో మనకి పాజిటివ్ ఎనర్జీస్ పికప్ అవుతూ ఉంటాయో మనకి పాజిటివ్ శక్తి, పాజిటివ్ ఎనర్జీ మనకి అట్రాక్ట్ అవుతుంటుంది. దీన్ని మనం ఐన్స్టీన్ ఇచ్చిన ఒక ఫార్ములా ప్రకారం రిలేట్ చేసుకోవచ్చు. ఐన్స్టీన్ సిద్ధాంతం ప్రకారం ఎనర్జీ కెన్ నైదర్ బి క్రియేటెడ్ నార్ డిస్ట్రాయిడ్, అంటే మన ఎనర్జీని సృష్టించలేము, దాన్ని నాశనము చేయలేము. కానీ ఆ ఎనర్జీని ఒక రూపం నుంచి మరొక రూపానికి మార్చగలుగుతాం. ఆ మార్చే పద్ధతిలో మనం ఎంత ఎనర్జీ అయితే మనం స్పెండ్ చేసామో అంతే ఎనర్జీ మనకి తిరిగి వస్తుంది. ఇది మాత్రం ఐన్స్టీన్ సిద్ధాంతం ప్రకారమే కాకుండా లోకంలో ఇది మాత్రం కరెక్ట్, ప్రతి చోట అందరికీ జరుగుతూనే ఉంటుంది. అంటే మనం ఒక పని చేయటానికి కొంత ఎనర్జీ కన్జ్యూమ్ చేస్తాం, అంతే ఎనర్జీ తిరిగి మనకి వచ్చి తీరుతుంది. ఫర్ ఎగ్జాంపుల్, ఒక మనిషి నెగిటివ్ థింకింగ్ చేస్తున్నారు అనుకుందాం. ఆ మనిషి నెగిటివ్ థింకింగ్ చేసినప్పుడు చాలా ఎనర్జీ కన్జ్యూమ్ అయిపోతుంది. దానివల్ల తనకి నెగిటివ్ ఎనర్జీ అట్రాక్ట్ అవుతుందన్న కారణం తను స్ట్రెస్ ఫీల్ అవుతాడు, హెడేక్ వస్తుంది, బాధలు కలుగుతుంటాయి. ఇదే మనకి రిజల్ట్. సో అది ఎగ్జాంపుల్. అదేవిధంగా మనిషి పాజిటివ్ థింకింగ్ చేస్తున్నాడు, మంచి పని చేస్తున్నాడు. ఫర్ ఎగ్జాంపుల్, ఒక ఇతరులకు సాయం చేసే పని చేస్తున్నారు. సాయం చేయటం వల్ల తనకి మైండ్లోని చాలా హ్యాపీనెస్, ఆనందం కలుగుతుంది. తద్వారా చేసే పని ప్రతిదీ ఆనందంగా చేయగలుగుతాడు. తద్వారా మంచి రిజల్ట్ వస్తుంది. అదే పాజిటివ్ రిజల్ట్. సో మనం ఎంత పాజిటివ్ రిజల్ట్
మనం కన్జంప్షన్ చేసేటప్పుడు కానీ మనం ఏ పని చేసినా ఆ చేసే పని వల్ల మనకి ఎనర్జీ రావటమో లేకపోతే ఎనర్జీ కన్జ్యూమ్ చేయడమో చేస్తే ఈక్వలెంట్ ఎనర్జీ మనకు వస్తుంటుంది. ఫర్ ఎగ్జాంపుల్, మనం మంచి పని చేయడం వల్ల మనకి మంచి రిజల్ట్ వస్తుంది, సేమే క్వాంటిటీ. ఈ ఎనర్జీ సిద్ధాంతం ప్రకారం ఇది కరెక్ట్. కాబట్టి మనం చేసే వే అయినా సరే, చేసే పని అయినా సరే పాజిటివ్గా ఉంటే, అంటే పాజిటివ్గా ఉంటే అది దానివల్ల ఇతరులకు బాధ కలిగించకూడదు, లోకానికి లేక ఇతరులకి మంచి కలగాలి, అది దానివల్ల నా బాధ్యతలు నెరవేరాలి, నా దైనందిన జీవితం బాగా గడవాలి, చుట్టుపక్కల వాళ్ళు ఎవరు డిస్టర్బ్ అవ్వకూడదు. ఇటువంటి పాజిటివ్ థాట్స్తో ఉండే ప్రతి పని, ప్రతి వే డెఫినెట్గా మనకి మంచి నిర్ణయమే అవుతుంది. దీనికి నేను ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. ఇవన్నిటికీ అప్లై అయ్యేటట్టుగా ఒక ఎగ్జాంపుల్ ఉంది. ఇది రియల్ ఎగ్జాంపుల్. ఒక స్టూడెంట్, అంటే ఇది కాంబినేషన్, ఒక ఫ్యామిలీలో స్టోరీ చెప్పొచ్చు. ఆ ఫ్యామిలీలో ఒక స్టూడెంట్, పేరెంట్స్ ఇద్దరు ఉన్నారు. ఆ స్టూడెంట్ 9th క్లాస్. మీకు ఎగ్జాంపుల్ చెప్పే స్టూడెంట్ 2019లో నీట్లో ఆల్ ఇండియాలో 78 నీట్లో ర్యాంక్ వచ్చింది. స్టేట్ లెవెల్లో నీట్ 4th ర్యాంక్. అసలు అతను ఆ విధంగా సక్సెస్ ఏ విధంగా సాధించాడడానికి ఈ స్టోరీ చెప్తున్నాను. ఇందులో ఫస్ట్ ఆ అబ్బాయి 9th క్లాస్ కంటే ముందే తను బయాలజికల్ సైన్సెస్ మీద ఇంట్రెస్ట్ ఉంది. బయాలజికల్ సైన్సెస్లోనే నేను ఫ్యూచర్ చదువు అంతా చదవాలి అనే డెసిషన్ తీసుకున్నాడు. స్ట్రాంగ్ డెసిషన్, అంటే కన్ఫర్మ్ డెసిషన్ తీసుకున్నాడు. పేరెంట్స్ కూడా తను సపోర్ట్ చేస్తూ, నువ్వు బయాలజీ ఇంట్రెస్ట్ ఉంది కాబట్టి బయాలజీ ఒకటే ఫోకస్ చేయకుండా మిగిలిన సైన్సెస్ కూడా, మిగిలిన సబ్జెక్ట్స్ కూడా నీ కాన్సన్ట్రేషన్ ఉండాలి. లైక్ మ్యాథమెటిక్స్, ఫిజిక్స్ అనేది కూడా ఇంపార్టెంట్, వాటి మీద కూడా నీ గ్రిప్ కావాలి కాబట్టి అది కూడా కాన్సన్ట్రేట్ చెయ్యి అని చెప్పడంతో, ఆ గైడెన్స్ తోటి అన్నిటిలోని బాగానే సాధించుకుంటూ వచ్చాడు. అట్ ది సేమ్ టైము అతను ఎంత కాన్సన్ట్రేషన్ ఉంటుంది అంటే, చదివే టైము రోజుకి 2 గంటలే, అది కూడా తెల్లవారుజామున 5 to 7, ఇదే తనకి షెడ్యూల్. సో అతను షటిల్ బ్యాడ్మింటన్ కూడా ప్రాక్టీస్ చేసి విదిన్ 2 yearsలో స్టేట్ లెవెల్ పార్టిసిపేషన్ కూడా వెళ్ళడం జరిగింది. అయితే 9th క్లాస్ అయిపోయిన తర్వాత 9th క్లాస్లో కాంపిటీషన్స్కి వెళ్ళాడు. కాంపిటీషన్స్ అయిన తర్వాత అతనికి ఫర్దర్గా డెవలప్ అవ్వాలంటే ఎడ్యుకేషన్లోనే టాప్లో ఉన్నాడు, ఇటు స్పోర్ట్స్లోనే టాప్లో ఉన్నాడు. కానీ ఏదో ఒక ఫీల్డే సెలెక్ట్ చేసుకోవాలి. ఎందుకు? స్పోర్ట్స్లోకి వెళ్ళాలంటే డైలీ ప్రాక్టీస్ కావాలి. తర్వాత 10th క్లాసు ఇంటర్మీడియట్లో డైలీ ప్రాక్టీస్ అవ్వదు. కాంపిటీషన్స్ వెళ్ళడానికి స్కూల్కి వెళ్ళమని లేకపోతే కాలేజీకి వెళ్ళడం మానేస్తుండాలి. తద్వారా స్టడీస్ డిస్టర్బ్ అవుతాయి. స్పోర్ట్స్లో తను సక్సెస్ అవ్వచ్చు, అవ్వకపోవచ్చు. ఈ డెసిషన్ తీసుకోవాల్సి ఉంది. ఆ డెసిషన్ తీసుకున్నప్పుడు ముఖ్యంగా ఆ పేరెంట్, ఆ పేరెంట్స్, స్టూడెంట్ కలిపి ఒక అడ్వైజర్, ఎవరో స్పోర్ట్స్ పర్సన్ దగ్గర అడ్వైస్ తీసుకోవడానికి కనుక్కుంటే ఆయన ఒక సజెషన్ చెప్పారు. ఏమిటంటే, ఏది చదువు స్పోర్ట్స్లోకి వెళ్తే ఇండియా లెవెల్లో టాప్ లెవెల్కి వెళ్తే వాళ్ళు డెఫినెట్గా మంచి లైఫ్ ఉంటుంది. లేదా ఈ స్పోర్ట్స్ మీదే కాన్సన్ట్రేట్ చేస్తే ఒక క్లరికల్ జాబ్ వస్తుంది. మీకు అది ఇష్టమైతే అది చేయండి. లేదా స్టడీస్లో బాగా ఉంటే స్టడీస్లో ఆఫీసర్ పోస్టు రావచ్చు. సో ఏ లైఫ్ బాగుంటుందో మీరు డిసైడ్ చేసుకోండి అనేసరికి ఈ పేరెంట్స్ అండ్ ఆ బాబు కలిపి డెసిషన్ తీసుకున్నారు. ఏమిటంటే, ఫ్యూచర్లో లైఫ్ బాగుండాలి అంటే స్పోర్ట్స్ మనం ఆ టాప్ పొజిషన్కి వెళ్ళగలమో లేదో గ్యారంటీ లేదు కాబట్టి దానిలో బోల్డ్ పాలిటిక్స్ ఉండొచ్చు, వేరే విధంగానే ఉండొచ్చు. ఎడ్యుకేషన్ ఎలాగూ ఎప్పటికైనా మంచి రిజల్ట్ ఇస్తుంది కాబట్టి ఎడ్యుకేషన్ ఫీల్డ్లోనే సెలెక్ట్ చేసుకొని ఇక దాని మీద వర్క్ చేస్తూ ప్యారలల్గా ఈ గేమ్ మాత్రం మానకుండా ప్రాక్టీస్ చేసుకుంటూ వచ్చాడు. అప్పటికి కూడా
డైలీ 2 అవర్సే చదవడం మాత్రం కన్ఫర్మ్. ఈవినింగ్ రెగ్యులర్గా నార్మల్ ప్రాక్టీస్కి వెళ్తూ ఉండేవాడు. సో 10th క్లాస్ స్కూల్ ఫస్ట్ ఆర్ సెకండ్ వచ్చాడు విత్ 95%. ఇంటర్మీడియట్ బయాలజీ ఇంట్రెస్ట్ కాబట్టి తండ్రిదండ్రుల ప్రోత్సాహంతో బయాలజీలో ఇంటర్మీడియట్లో జాయిన్ అయ్యాడు. అట్ ద సేమ్ టైం పేరెంట్స్ ఇంట్లో ఎక్కువగా డివోషనల్ స్పిరిచువల్ వేలో ఉండడం అలవాటు. అంటే డైలీ ఉదయాన్నే భగవద్గీత పెట్టుకోవడము, లేకపోతే ఏదో వైబ్రేషనల్ సాంగ్స్ పెట్టుకోవడము, ఈ విధంగా ఉండడం వల్ల ఆ అబ్బాయి కూడా ఎర్లీ మార్నింగ్ 4:30కి లేవడం అలవాటు చేయడం వల్ల లేచిన వెంటనే ఉదయాన్నే అబ్బాయి చేసే పని ఏంటి, ఉదయాన్నే మంచి మ్యూజిక్, మంచి సంగీతం లేదా భగవద్గీత ఎక్స్ప్లెనేషన్ కానీ ఒక హాఫ్ అన్ అవర్ వినడం తనకి రెగ్యులర్ ప్రాక్టీస్ అలవాటు అయిపోయింది. లేచిన వెంటనే కాలకృత్యాలు తీసుకున్న తర్వాత ఒక హాఫ్ అన్ అవర్ కూర్చొని అది ఆడియో వింటూ ఒక హాఫ్ అన్ అవర్ అదే ధ్యాసలో ఉండేవాడు. అట్ ది సేమ్ టైం ఇంటర్మీడియట్లో జాయిన్ అయిన తర్వాత సేమ్ అదే ప్రాక్టీస్. 4కి లేవడం, 4 to 4:30 అలాంటి మంచి సాంగ్స్ వినడము, క్లాసికల్ సాంగ్స్, క్లాసికల్ మ్యూజిక్, లేక భగవద్గీత ఎక్స్ప్లెనేషన్, లేక మహాభారతం, ఇటువంటి వింటూ రెగ్యులర్ ప్రాక్టీస్ అయిపోయింది. అట్ ద సేమ్ టైం ఈవినింగ్ కాలేజీ నుంచి వచ్చిన తర్వాత, కాలేజీ నుంచి 7:30, 8కి వచ్చిన తర్వాత వాళ్ళ మదర్ మెయిన్ రోల్ ఏమిటంటే అక్కడ తనకి వచ్చిన వెంటనే వాళ్ళ మదరు ఎలాంటి వ్యక్తినైనా సరదాగా ఉంచే హ్యాబిట్ ఉంది. సో వచ్చిన వెంటనే ఆ మాటలతో, సరదా హ్యాపీ మాటలతో, రకరకాల దీంతో అతను స్కూల్లో కాలేజీలో వచ్చిన స్ట్రెస్ అంతా రిలీఫ్ అయిపోయేది. హ్యాపీగా భోజనం చేసిన తర్వాత ఈవినింగ్ ఇద్దరు మాట్లాడుకొని, ఇద్దరు సరదాగా ఆడుకొని నైట్ 9:30, 10 కల్లా నిద్రపోయేవాడు. మార్నింగ్ 4కి లేచేవాడు. 4కి లేవగానే హాఫ్ అన్ అవర్ సంగీతము లేకపోతే అటువంటి వింటూ 4:30 to 7 చదువుకోవడం రెగ్యులర్ ప్రాక్టీస్, ఈవెన్ ఇంటర్మీడియట్లో కూడా. అట్ ది సేమ్ టైం ఎవ్రీ మండే ఎగ్జామ్ అయినట్టే సరదాగా మూవీకి వెళ్ళడము. త్రూ 2 years కూడా ఇదే ప్రాక్టీస్ కంటిన్యూ చేశాడు. ఫస్ట్ 1.5 year అంటే లాస్ట్ ఇయర్ అయ్యే వరకు కూడా కాలేజీలో ఇతని పేరు ఎవరికి తెలియదు. ఆ క్లాస్లో, అది టాప్ క్లాస్లో 30 ర్యాంక్లోనో 40 ర్యాంక్లోనో అవుట్ ఆఫ్ 60 ఉండేవాడు. అటువంటిది 1.5 year అయిన తర్వాత సిలబస్ కంప్లీట్ అయింది, ఇదే ప్రాక్టీస్ కంటిన్యూ చేశాడు. ఎటువంటి స్ట్రెస్ లేదు, ఏమీ సిలబస్ కంప్లీట్ చేయాలనేది లేదు, నేను ఎలాగో చేస్తాననే నమ్మకం. అతను బైపీసీ తీసుకోవడం కూడా ఒకే దీంతో గవర్నమెంట్ సీటు సంపాదించాలి అన్న టాస్క్ మాత్రమే అతను ఉంది. ఎప్పుడైతే పేరెంట్స్ స్పిరిచువల్గా ఉన్నారో వాళ్ళు కూడా నువ్వు తర్వాత డాక్టర్ అయిన తర్వాత నువ్వు నీ ద్వారా చాలామందికి సాయం కలగాలి, అదే టాస్క్ పెట్టుకో అని చెప్పటం ద్వారా నేను ఎలాగైనా సరే అది సాధించాలి, చాలామందికి నా ద్వారా సాయం అందించాలని ఒక తెలియని ఒక కోరిక అతనిలో డెవలప్ అయింది. ఇది ఎందుకంటే ఇక్కడ నేను ఎందుకు స్ట్రెస్ చేస్తున్నానంటే ఇందాక చెప్పిన 6 పద్ధతుల్లోని అతను తన ఆత్మసంతృప్తి, ఇతరులకు మేలు కలిగే ద్వారా ఆత్మసంతృప్తి పొందడం అతను అక్కడ పెట్టుకున్నాడు. రెండవది తన స్కిల్ అనేది అక్కడ యూజ్ చేశాడు. ఏమిటంటే ఎర్లీ మార్నింగ్ లేచి కాన్సన్ట్రేషన్ చేయడం అనేది అతని స్కిల్. ఆ స్కిల్ అక్కడ ఉపయోగించాడు. దాని ద్వారా దానికి ఇంట్రెస్ట్ కూడా ఎక్కువ కలిగింది. ఆ ప్రతి చేసే పని కూడా అంటే ఉదయం సంగీతం వినడం కానీ, సాయంత్రం రిలాక్సేషన్ అవ్వడం కానీ, ఇవన్నీ కూడా ప్రతి పని దీనికి హెల్ప్ చేసి సపోర్ట్ చేసింది. అది చేసే ప్రతి పని కూడా దానికే ఉంది. తద్వారా ప్రపంచానికి చివరిలో పరిచయం అవుతాడు ఈ చివరి రిజల్ట్ ద్వారా. ఇప్పుడు ఏమైంది, ఫస్ట్ 1.5 year ఏమి 30th ర్యాంక్లో ఉన్నవాడు లాస్ట్లోని అంటే ఎగ్జామ్స్ మార్చిలో ఎగ్జామ్స్ అనగా జనవరిలో ఆ మదర్కి చిన్న ఫ్రాక్చర్ అయింది. ఆ మదర్కి మేజర్ ఫ్రాక్చర్ అయ్యి ఈ మదర్ 1 month పాటు అవైలబుల్ లేరు. తను వాళ్ళ మదర్ సేవలో ఉంటూ తను ట్రీట్మెంట్ చేయించుకుంటూ ఉన్నా సరే ఇతని టాస్క్ మాత్రం ఎట్టి పరిస్థితుల్లోని అతని ఫాదర్ నీ టాస్క్ నువ్వు మిస్ అవ్వకూడదు, నీ కాన్సన్ట్రేషన్ మిస్ చేయకుండా ఇవన్నీ పక్కన వదిలేసి అని చెప్పడంతో అదే ధ్యాసలో అదే పద్ధతి కంటిన్యూ చేయడం. తనకి హెల్ప్ చేయడానికి అనుకోకుండా ఈ సృష్టి హెల్ప్ చేసింది. వేరే రిలేటివ్స్ ద్వారా కొంతమంది కొన్నాళ్ళు సాయం చేశారు, వేరొకరు కొన్నాళ్ళు ఒక 4 రోజుల పాటు అతనికి ఫుడ్ పెట్టడంలో సాయం జరిగింది. అది సృష్టి ఆ విధంగా హెల్ప్ చేసింది ఆయనకి, ఆ అబ్బాయికి. తద్వారా ఆ 4 రోజులు గడిచిన తర్వాత మళ్ళీ మదర్ వచ్చి తనకి
సపోర్ట్ ఇస్తూ చేసుకున్నారు. మార్చిలో నార్మల్ ఎగ్జామ్స్ అయినాయి. మార్చి వచ్చేసరికి ఆ అబ్బాయి 30th ప్లేస్ నుంచి 20 ప్లేస్కి వచ్చాడు. అప్పటికి కూడా ఆ అబ్బాయి పేరు 2-3 తెప్పించి ఆ స్టాఫ్ కానీ లెక్చర్స్ కానీ ఎవరికి తెలియదు. అయిపోయిన తర్వాత నీట్ ఎగ్జామ్ అయింది. ఎగ్జామ్ అయిన తర్వాత అప్పుడు ఆ నీట్ ఎగ్జామ్ అయిన తర్వాత కీ ఇస్తారు. కీ ద్వారా ఇతనికి మంచి మార్క్స్ వస్తాయనేది డిసైడ్ అయిన తర్వాత రిజల్ట్ చూసేసరికి అప్పటి వరకు ఆ అబ్బాయికి 20 ర్యాంక్లో ఉన్నవాడు కాలేజ్ టాప్ వచ్చింది. టాపే కాదు, ఏపీ స్టేట్లో 4th ర్యాంక్ వచ్చింది. దానికి కారణం ఏంటి? ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే, ఈ విధంగా సక్సెస్ సాధించిన కారణం ఏంటంటే తను తీసుకున్న టాస్క్ గోల్ కరెక్ట్ డెసిషన్ తీసుకున్నాడు, ఆ గోల్ ప్లాన్ చేసుకున్నాడు, ఆ గోల్కి తన స్కిల్ ఉపయోగించాడు, తనను తాను మర్చిపోయి ప్రతి పని చేయడం, ఏ పని చేసినా పూర్తిగా అదే కాన్సన్ట్రేషన్లో, అంటే తక్కువ మాత్రమే ఆలోచిస్తూ, నాకు ఏ ర్యాంక్ వస్తుందనేది ఆలోచన ఇప్పుడు లేదు, నాకు ఏ గవర్నమెంట్ సీట్ వస్తుందా లేదా అని ఆలోచన లేదు, నేను ఇంట్రెస్ట్ పెట్టి చదవాలి అంతే. రిజల్ట్ గురించి ఆలోచించేవి అంటే రేపటి గురించి ఆలోచన లేదు, జరిగిపోయిన దాని గురించి ఆలోచన లేదు. రెండవది, ఆ చేసే ఆలోచన నేను ప్రపంచానికి సేవ చేయాలన్న ఒక దృక్పథం ఉండడంతో, సృష్టి హెల్ప్ చేయడంతో అతను గవర్నమెంట్ సీటు మాత్రమే చాలు అనుకున్న వాడికి ఆల్ ఇండియా లెవెల్లో అటువంటి ర్యాంక్ సాధించగలిగాడంటే ఇవన్నీ పూర్తిగా ఇంప్లిమెంట్ చేయబట్టే జరిగింది. కాబట్టి మనం అద్భుతమైన గోల్ ఉంటే, అంటే 6 కండిషన్లు అప్లై చేసుకుంటూ పెట్టుకున్న గోల్ ఉంటే, ఆ గోలుకు సంబంధించిన పనులు కానీ, పద్ధతులు కానీ, నిర్ణయాలు కానీ పాజిటివ్ థింకింగ్తో, పూర్తి నమ్మకంతో ఉంటూ, ప్రతి మూమెంటు ప్రజెంట్లో ఉంటూ పాజిటివ్ ఎనర్జీ స్టోర్ చేసుకున్నంతకాలం మనకి మామూలు ఫలితాల కంటే అత్యద్భుతమైన ఫలితాలు వస్తాయనడంలో సందేహం లేదు. ఇది ఎగ్జాంపుల్ మాత్రమే. ఆ అబ్బాయి, మీరు నీట్ రిజల్ట్ 2019 చూస్తే ఆ అబ్బాయి ఫోటో పేపర్లో కూడా పడింది, మీరు చూసుకోవచ్చు. అతని ర్యాంక్ ఆల్ ఇండియా 78. ఇదండి నేను చెప్పాలనుకున్నది. తద్వారా మీ ప్రతి వారు కూడా ఇదే విధంగా ఫాలో అయ్యి నిర్ణయాలు తీసుకుంటారని, అనుకున్న దానికంటే అత్యుత్తమ ఫలితాలు సాధిస్తారని నేను భావిస్తున్నాను. నమస్కారం.